అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పూసుకుంట మారుమూల ఆదివాసీ గూడెలలోని జరిగినటువంటి అభివృద్ధి పనులు సుమారుగా 15 కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జిలు ప్రారంభం చేయడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చారు. కానీ స్థానిక అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణని ఆర్ఎన్బి మరియు వివిధ శాఖల అధికారులు ఆహ్వానించకపోవడం ఆదివాసీ జాతికి అవమానంగా భావిస్తూ ఖండిస్తున్నామని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కోశాధికారి కొర్సా వెంకటేష్ ద్వారా అన్నారు. అట్టి అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని జిల్లా కలెక్టర్ని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిని మేము కోరుతున్నామన్నారు. నా పేరు కొరస వెంకటేశ్వర, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కోశాధికారిగా నేను పనిచేస్తూ ఉన్నా. నిన్న ఈ అశ్వారావుపేట నియోజకవర్గంలో దమ్మపేట మండలం అనేటువంటి మారుమూల అటవీ ప్రాంతం పూసుకుంట కటుకూరు గూడెలలో నిన్న నిర్మించినటువంటి హై లెవెల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఆదివాసీ ఎమ్మెల్యే గారే ఆదినారాయణ గారిని ఆహ్వానించకపోవడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క విషయానికి కారణమైనటువంటి ఆర్ఎండ్బి అధికారులు అలాగే వివిధ శాఖల అధికారులు ఇవాళ స్థానిక శాసనసభ్యుల్ని పిలవకుండా అన్యాయం చేశారు. ఈ విషయాన్ని మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కమిటీ నుంచి ఖండిస్తూ ఉన్నాం. ఒక శాసనసభ్యుడికి ఈ మాత్రం గౌరవం ఇలాంటి అధికారులు స్థానిక ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలకు ఏ విధంగా సాయం చేస్తారో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలనేసి మేము మనవి చేసుకుంటా ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు సమక్షంలో జరగటం మేము చాలా విచారిస్తున్నాం. ఇది ఒక్క శాసనసభ్యులైనటువంటి ఆదినారాయణ గారికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇది యావత్ ఆదివాసీ జాతి గౌరవానికి సంబంధించిన అంశం. దీనిని మేము సంక్షేమ పరిషత్ నుంచి ఖండిస్తా ఉన్నాం. ఈ వెంటనే ఈ యొక్క ఘటనకు కారకులైనటువంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలనేసి మేము కోరుతా ఉన్నాం. దేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మేము ఆందోళనకు సిద్ధం చేస్తున్నామంటే తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులకు మేము విన్నవిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఘటనకి కారకులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఆదివాసీ జాతి సంరక్షణకు పాల్పడే ఆదివాసీ జాతి ఎమ్మెల్యే అయినటువంటి జారే ఆదినారాయణ గారికి ఇవాళ మీరు న్యాయం చేయాలనేసి మేము కోరుతాం. జై ఆదివాసీ.